రామాయణంలో భరతుడు వచ్చాడు. వచ్చి దశరథ యొక్క మరణ వార్త చెప్పాడు. భరతుడి దగ్గర సైన్యం ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఆహార పదార్థాలన్నీ తెచ్చుకున్నారు. ఎందుకంటే అడవిలో దొరకవు కాబట్టి. ఆ పదార్థాల్లో ఏ బియ్యమో ఇంకోటి ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా సరుకులు. వాళ్ళకి వండుకున్నట్టే దీనికి కూడా వండి పెట్టచ్చు కదా. కానీ రాముడు అలా పెట్టలేదు. ఏం చేశాడు? యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. వాడేది తింటాడో అదే పెట్టాలి పితృదేవతలకు కూడా. ఆ కారణంగా ఆముదపు పిండి, ఆ పిండి తింటుంటాడు అక్కడ ఆయన. అందుకని ఆ ఆముదపు పిండితోటే పిండాలు చేసి ఆ పితృక్రియలన్నీ కూడా నిర్వర్తించాడు శ్రీరామచంద్రుడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏదో ఆబ్దికం రోజు కదా అని చెప్పి ఎక్కడి నుంచో ఎవరి నుంచో ఏదో తీసుకొచ్చి పెట్టేద్దాం అనేటువంటి పద్ధతి సరికాదు. స్వార్జితము కష్టార్జితము అయిన దాన్ని వినియోగించాలి. ఈ రహస్యం చాలా గొప్పదండి. మనం చాలామంది ఏం చేస్తుంటామంటే ఏదో రూపంలో సంపాదించిన డబ్బుతో జాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఏవో శాంతులు చేసేసాం, పూజలు చేసేసాం మొదలైనటువంటి భావాలను కలిగి ఉంటుంటాం. చేశామండి, ఎన్ని జపాలు చేయించినా ఫలితం కనిపించట్లేదండి అనుకుంటూ ఉంటారు. శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, నేను ఎవరి దగ్గరైనా దొంగతనం చేసి ఆ డబ్బు ఏ వెంకటేశ్వర స్వామి హుండీలోనో వేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే దొంగతనం చేసిన పాపం నాకు వస్తుంది, సొమ్ము ఎవరిదో పుణ్యం వాడగెడుతుంది అని చెప్పారు. దీన్ని బట్టి సక్రమమైన ఆర్జన కానప్పుడు, ఎవరి కష్టాన్నో మనం దోచుకున్నప్పుడు, మన కష్టార్జితం కానప్పుడు దానిని దేవకార్యాలలో ఉపయోగించిన, పితృకార్యాలలో ఉపయోగించిన అవి ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మన కష్టార్జితం అవునా కాదా అని మనస్ఫూర్తిగా తెలుసుకుని, కష్టార్జితమైంది కొద్దిగానైనా సరే దాంతోనే ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టార్జితం కాని సొమ్ముతో మనం ఈ కార్యక్రమాలను కనుక నిర్వర్తించినట్లయితే రావాల్సిన సత్ఫలితం రాదు. అదేంటంటే నేను చాలా కష్టపడుతున్నానండి అంటే, నీ కష్టాన్ని పొందుతున్నావు నిజమే, కానీ నీ కష్టానికే ప్రతిఫలాన్ని పొందుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం.